పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని వేంచేసి ఉన్న శ్రీ విద్యా సర్వమంగళపీఠం ప్రాంగణంలో శ్రీ మేధా దక్షిణామూర్తి వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి నవంబర్ 6 వరకు జరుగుతాయని శ్రీ విద్యా సర్వమంగళపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ తెలిపారు. శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రప్రథమంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణామూర్తి 16 స్వరూపములను దర్శించి పూజిస్తే సకల పాపాలు తొలగి జ్ఞానం కలుగుతుందని తెలిపారు. కార్తీక మాసంలో జరుగుతున్న ఈ మహత్కర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం నుండి నవంబర్ 6వ తేదీ కార్తీక బహుళ పాడ్యమి గురువారం వరకు కూడా శ్రీ గురు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి కార్తీక బ్రహ్మోత్సవాలు చేయాలని అమ్మవారి యొక్క ఆశీస్సులతో గురుదేవుల యొక్క అనుగ్రహంతో సంకల్పం చేశాం. దాని విధి విధానం ఏమిటి, ఎలా చేయాలనేటటువంటిది కూడా స్వామివారు అనుగ్రహించారు. వారు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వచ్చిన భక్తులందరికీ కూడా మౌనమే సమాధానంగా ఆ మౌనంలోనే ఆ పరబ్రహ్మతత్వాన్ని కూడా దర్శించి మన యొక్క కష్టాలని మన యొక్క సమస్యలు కూడా పరిష్కారం తీర్చేటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది కేవలం కలియుగంలో మేధా దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తి సర్వలోకాలకి అతనే గురువు. భిషజే భవరోగిణం. భిషక్ అంటే వైద్యం, భవరోగములంటే మనం కామక్రోధ లోభ మోహమద మాత్సర్య అరిషడ్ వర్గాలతో పీడింపబడేటటువంటి ఈ కలియుగంలో ఈ మానవులు పడుతున్నటువంటి అనేక దారిద్ర్యములు, భావదారిద్ర్యములు, ఒకరినొకరు మోసం చేసుకోవడం, లేదా గతి తప్పి ధర్మం తప్పి అధర్మం వైపు వెళ్ళడం, ఇటువంటి భావదారిద్ర్యాలతో కూడుకున్నటువంటి మన అందరినీ కూడా ఒక సరైన మార్గంలో వైద్యుడు ఏ రకంగా అయితే అనారోగ్య దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటట్లుగా వైద్యాన్ని అందిస్తాడో మన పడుతున్నటువంటి భావదారిద్ర్యములన్నింటికి కూడా కలియుగంలో దక్షిణామూర్తి వైద్యులు లాంటి వాళ్ళు. భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానం. అన్ని విద్యలకి అతను ఒక నిధి. గురువు లేని వారు కూడా, గురు అనుగ్రహం లేని వారు కూడా ఆ దక్షిణామూర్తిని గురువుగా స్వీకరించి ఆరాధన చేస్తే వారు ఏ సంకల్పంతో అయితే ఏ విద్యను అభ్యసించాలనుకుంటారో ఆ విద్య మోక్షము జ్ఞానం కూడా సిద్ధిస్తాయని దక్షిణామూర్తి తత్వం చెబుతుంది. అటువంటి దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉండడం వల్ల కూడా దక్షిణం అంటే యమబాధలు, అంటే ఎటువంటి మృత్యుబాధలు లేకుండా పరిపూర్ణ ఆయురారోగ్య సౌభాగ్య భోగభాగ్యాలతో వర్ధిల్తారు. కాబట్టి ఎల్లుండి సోమవారం నాడు అక్టోబర్ 27 సాయంకాలం ప్రదోషకాలంలో ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మరలా నవంబర్ 6వ తేదీ గురువారం నాడు పుష్కర స్నానంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి గురుదేవుల అనుగ్రహంతో అమ్మ ఆశీస్సులతో మనం చేసేటువంటి ఈ సంకల్ప కార్యక్రమంలో ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో మీరందరూ పాల్గొని ఆ గురు మేధా దక్షిణామూర్తి అనుగ్రహంతో పాటు మన పీఠ క్షేత్రపాలైనటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి మహాదుర్గా అమ్మవారు ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ